207. ఎస్ సార్. వజ్రాల వర్తకుడు మార్తాండం గారిని ఇక్కడికి తీసుకురావాలి. మీ నాన్నగారునా సార్? ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ బంధుత్వాలు ఎత్తకూడదు. 10 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రావాలి. ఆ శ్రమ మీకు అక్కర్లేదు, నా అంతటి నేనే వచ్చాను. ఏం కావాలి మీకు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మార్తాండంపేట కూలిజనం పట్ల మీరు అక్రమంగాను దౌర్జన్యంగాను చట్టవిరుద్ధంగాను ప్రవర్తిస్తున్నట్లు అనేక రిపోర్ట్స్ వచ్చాయి. ఏమిటి మీ సమాధానం? ఇందులో నేను చెప్పేదే ఉందిరా కోదండం. చెప్పడానికి చాలా ఉంది, నిజానికి ఏముంది బాబాయ్? నా సిరి సంపద చూచి ఓరవలేక అడుక్కు తినే వెధవలు ఎవరో నా మీద దొంగ పిటిషన్ పెడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దొంగ పిటిషన్ ఏదో మంచి పిటిషన్ ఏదో మేము నిర్ణయిస్తాం. మార్తాండంపేట ఖాళీ చేయమని కూలి జనాన్ని బెదిరించిన మాట నిజమేనా? నేను బెదిరించానా? అంత మాట అన్న రాజకీయాలు ఎవరు? ఇది పోలీస్ స్టేషన్. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, నేను వాళ్ళని బెదిరించడం లేదు, వాళ్లే నన్ను బెదిరించి కొట్టడానికి వస్తున్నారు. చచ్చి చెడి ఆస్తి అంతా సంపాదించాను. ఇన్ని కష్టాలు పడ్డది పిల్లల కోసం. ఒకడు చిన్నప్పుడే మాయమై ప్రాణాలు తీశాడు, ఇంకొకడు పెరిగి పెద్దవాడై ప్రాణాలు తీస్తున్నాడు. మీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ అప్రస్తుతం. కూలిపేట జనాన్ని మీరు అవస్థ పెడుతున్న మాట నిజమా కాదా? ఏమడుగుతున్నాడో నాకేం అర్థం కావటం లేదు. నేనేమన్నా చట్టం తెలియని వాడినా? చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష పడుతుందని నాకు తెలియదు. బెంచ్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా చూచిన వాడిని. చట్టాన్ని గురించి నన్ను అడుగుతాడేమిటి? చట్టాన్ని గురించి కాదు మిమ్మల్ని అడిగేది. నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. అడగండి చెబుతాను. రహీం మీద ద్రావకం పోసింది మీరేనా? నాకే తెలుసు. కోదండ మీద ఒట్టు. మీకు సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం ఏమైనా ఉందా అంటాను. లేదు సార్, ఆ చుట్టుపక్కలంతా వాకప్ చేశాం. గోల్డ్ వాక్యాలు అలా చెప్పండి. మొదటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు కనుక నా గుడ్డ ఏమిటో మీకు తెలిసింది. కూర్చోండి మార్తాండం గారు. పర్వాలేదులేండి, నిల్చున్న మాత్రం నాకు పోయేది లేదు, మిగతా వాళ్ళకు ఒరిగేది లేదు. పర్వాలేదు, కూర్చోండి. సార్, మీరు పెద్ద ఆఫీసరు, తండ్రి మీద ఏవో పిటిషన్లు వస్తే సరిగ్గా విచారణ చేయలేదనే మాట వస్తుందనేగా మీ బాధ? విచారించమనండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ సాక్ష్యంతో సహా విచారించమనండి. నేను ఎంత బాధతో పోలీస్ స్టేషన్కి వచ్చానో మీకేం తెలుసండి? మీకెందుకండి బాధ? న్యాయాన్ని పాటించే ధర్మరాజు లాంటి కొడుకుండగా. ధర్మరాజు ఊరికంతా ధర్మరాజే, కానీ నా పాలిటికి మాత్రం యమధర్మరాజు. ఇదిగో చూడండి, కోర్టు వారి ఆర్డర్లు. కూలీపేట ఖాళీ చేయించమని కోర్టు వారి ఆర్డర్లు వేశారు, కానీ దీన్ని అమలు జరిపే నాథుడు హస్బెండ్ ఒక్కడు లేడు. అవును సార్, ఇది ఎవిక్షన్ ఆర్డరే. ఇది పట్టుకెళ్ళి ఖాళీ చేయండి, ఇక నేనే స్వయంగా అడగాలి. మామూలుగా వెళ్ళి అడిగితేనే కారు అద్దాలు బగలు కొడుతున్నారు, ఇక ఈ పని మీద వెళ్ళి అడిగితే ఏం బగలు కొడతారో ఏమో. మీరేం కంగారు పడకండి సార్, మీకు ఎప్పుడు కావాల్సిన పోలీస్ సహాయం తప్పకుండా దొరుకుతుంది. నాకు ఎప్పుడు కావాలండి పోలీస్ సహాయం, నా జాతకం అలాంటిది. వస్తాను. ఆగండి, నా కొడుకు పెద్ద పోలీస్ అధికారి, మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరని మాత్రం అనుకోకండి. సరేలేవో, ప్రతి కుర్రగాధవ నాకు బుద్ధి చెప్పేవాడే. బాబు, రహీం బాబు, రహీం బాబు, ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఏమిటి అక్రమం? కూర్చో. రాజ్యం, నన్ను గురించి నీ అభిప్రాయం, ఒపీనియన్ ఏమిటి? అదేంటండి ఆ ప్రశ్న? ఏం లేదు, ఊళ్ళో జనమంతా నన్ను గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు కదా, అవంతా విని బాధపడిపోతున్నావేమోనని. అసలు నాకు ఈ తప్పుడు ఆలోచనలు రావటానికి ఆ కూలిపేట జనమే కారణం. కూలిపేట ఖాళీ చేయమని కోర్టు వారు ఆర్డర్ వేశారు. కోర్టు అంటే ఏమిటి? సాక్షాత్తు గవర్నమెంట్. గవర్నమెంట్ ఆర్డర్ వీళ్ళు గడ్డి పర కింద కట్టి పారేశారు. నేను తీసుకెళ్ళిన జనాన్ని తరిమేశారు. కూలిపేట ఖాళీ చేయమని కూర్చున్నారు. ఏమండి, మనకు కావలసిన స్థలాలు ఉన్నాయి కదా,
అవి వాళ్ళకే వదిలేస్తే పుణ్యం పురుషార్థం. పుణ్యం దేవుందులే. పావుల డబ్బులు ఖర్చు పెట్టి కనకదుర్గకు అష్టోత్తరం చేయిస్తే కావాల్సినంత పుణ్యం వస్తుంది. ఆ దొర దగ్గర 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాను. అది తిరిగిస్తే మళ్ళా వస్తుందే. రమ్మంటే వస్తుంది పుణ్యం, డబ్బు అలా రాదు. ఇవన్నీ బిజినెస్ కిట్టుకులే, నీకు అర్థం కావు. నువ్వు గదికి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకుని పడుకోపో. అనవసరంగా నీ దగ్గర తెచ్చాను ఈ ప్రస్తాపన. అలా ఎలాగుంది అన్నయ్య? నాకు ఎలా ఉంటే ఏం శాస్త్రి, రహీంకి ఎలా ఉందో ఏమో. అమ్మా సీత, రహీంకి ఎలా ఉందో చూసిరామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరామ్మా. అలాగే బాబాయ్. వెళ్ళమ్మా. మంచి నిద్రలో ఉన్నారు బాబాయ్. నిద్రపోనిమ్మా, నిద్రపోని. అల్లా నా ప్రార్థన మన్నించి నా రహీమును బ్రతికించాడు. వాడిని విడిచిపెట్టుకోలేకనే నా ప్రాణం ఇబ్బందిని పట్టుకు ఊగలాడుతోందమ్మా. పేద సాధలంటే ప్రాణాలైనా అర్పిస్తాడు నా రహీం. వాడికి ఏ ఆపద రాకుండా ఇక మీద వాడిని కాపాడే భారం మీదే. బాబాయ్ అంత మాట అనుకోండి. పెంచిన బిడ్డైనా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు నన్ను. పెంచిన బిడ్డ ఏమిటనే అది? అవును శాస్త్రి, 25 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వస్తున్నప్పుడు రైలు పట్టాల మధ్య ఒక బిడ్డ పడున్నాడు. ఒకవైపు నుంచి రైలు వచ్చేస్తూ ఉంది. ఒక్క క్షణం గనుక నేను ఆలస్యం చేసి ఉన్నట్టయితే ఆ బిడ్డ చచ్చిపోయేవా. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డ నా ఊళ్ళోకి తీసుకున్నాను. వాడే రహీం. హిందూ బిడ్డ అయినా ముస్లింగానే పెరిగాడు. వాడికి నాకు తండ్రి కొడుకుల ప్రేమ పెరిగి పెనవేసుకుపోయింది శాస్త్రి. శాస్త్రి, ఒకప్పుడు నీతో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఈ ప్రపంచంలో చావు తప్ప మన ఇద్దరిని విడదీసే శక్తి ఏదీ లేదని చెప్పాను, గుర్తుందా? అన్నయ్య గారు, సమయం వచ్చేసింది శాస్త్రి. అల్లా ఆజ్ఞ అయిపోయింది. నేను పోతున్నాను. ఇక నా రహీమును మీరే చూసుకోవాలి.